హాయ్, పవిత్ర రెసిపీకి స్వాగతం. బాగున్నారా? అందరూ వండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలి. ఈవేళ టిల్లీ కూర వండుతున్నాను. చూడండి, ఇది మార్కెట్కి వెళ్ళి టిల్లు తెచ్చారు. చూసారా, టిల్లు ఇలా ముక్కలు కోసాను. ఇలా ముక్కలు కోసి పెట్టాను. ఇది మనం ఈ టిల్లీ కూరకి ఎన్నో వేసుకోకూడదు. ఉల్లిపాయలు ఇంతంత ఉల్లిపాయలు 2 ఉల్లిపాయ ముక్కలు కోసి అది నూనెలో వేపుదని. చూడండి, రెండు ఉల్లిపాయలు అండి, చిన్న ఉల్లిపాయలు. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని మనం ఇందులో ఏమేమి వేస్తున్నానో మీకు చూపిస్తాను. ఇలా వేగిపోయాక ఇందులో మనం కళ్ళుప్పు వేస్తామండి. ఫస్ట్ ఇదిగోండి, కళ్ళుప్పు కొద్దిగా వేస్తున్నాను. టేస్ట్కి తగ్గ కళ్ళుప్పు వేసుకుంటాం. వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు బాగా తొందరగా వేగుతాయి. కళ్ళుప్పు వేసాను. ఉల్లిపాయలు మంచిగా వేగాలి. ఇందులో మనం పసుపు వేద్దాం. పసుపు వేసి బాగా కలుపుకుందాం. ఇదిగోండి, టిల్లీ ఇందులో వేసేసాను. టిల్లీ ముక్కలు ఇది మనం బాగా కలుపుకుందాం. బాలింతరాళ్ళకు, మెచ్యూరైన పిల్లలకి 1 నెలకి ఇవన్నీ పెడతారు కదండి. పెడితే బ్లడ్ పడుతుంది. టిల్లీ కూర తింటే పుష్పవతి అయిన పిల్లలకి పెట్టుకోవచ్చు. వారానికి ఒకసారైనా ఈ టిల్లీ కూర పెడితే తెల్లవారుజామున వెళ్ళిపోవాలండి టిల్లీకి, మార్కెట్కి. లేకపోతే దొరకదు. ముందే బుక్ చేసేసుకుంటూ ఉంటారు చాలామంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. వేసి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మనం చక్కగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఒకసారి మూత పెట్టేసుకుని వేగనిద్దాం. ఎంతవరకు వేగిందో మూత తీర్చొద్దామండి. అదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అలా కలిపి వేసి చక్కగా ఇప్పుడు మనం మసాలా వేద్దాం. ఇప్పుడు బాగా కలుపుకుని చాలా మంచిదండి. బాలింతరాలకి పెట్టచ్చు. అలాగే మెచ్యూరైన పిల్లలకి ఒక స్నానం అయిపోయాక చక్కగా 3 నెలలు 5 నెలలు పచ్చిమి పెడతాం కదండి. అప్పుడు వారానికి ఒకసారి టిల్లీ కూర పెడితే చాలా బాగుంటుంది. మసాలా వేసేసాం, వేగుతుంది. ఇప్పుడు సరిపడా కారం వేసుకుంటాం. ఇప్పుడు కారం వేసుకుందామండి. చాలండి. ఈ వీడియో ఎక్కడ తీస్తున్నానో తెలుసా అండి? మా చెల్లెలు గారు ఊరొచ్చాను. మా చెల్లెలు గారి ఇంట్లో వండుతున్నాను. నేను వండితే వీళ్ళకి ఇష్టం అన్నమాట. పెద్దమ్మను బాగా వండుతావు, వండమంటారు మా ప్రణీతల్లి. మా ప్రణీతల్లికి వండుతున్నాం అన్నమాట కూర. ఇప్పుడు కారం కూడా వేస్తాం కదా, అది వాటర్ వేస్తాం. గ్రేవీకి తగ్గ వాటర్ వేస్తాం. ఇదిగోండి, ఇలా చక్కగా ఇలా వండేసుకుని ఇలా వాటర్ వేసేసుకుని మనం మూత పెట్టేసుకున్నాం. దగ్గరికి గిరిపోయాక మీకు దింపాక చూపిస్తాను. టిల్లీ కూర ఎంత దగ్గరికి అయిపోయిందో ఇలా దగ్గరికి వండుకోవాలి. ఇప్పుడు మా ప్రణి టేస్ట్ చేసి చూపిస్తుంది. రండి చూద్దాం.